ఎప్పుడైనా వీళ్ళని కలిసారా యువశేఖర్ కొడంగల్ అండ్ ఈయన ఉన్నారు కదా మన ఇక్కడ జగదేవ్పూర్ లో ఉంటారు అవును రాజు డేంజర్ స్మైలీ ఉప్పల్ బాలు వైజాగ్ సత్య స్వాతి నాయుడు కలిసారా వీళ్ళని ఇంతవరకు అయితే కలవలేదు రచెల్లె ఏ సందర్భంలో కూడా వాళ్ళని కలవలేదు సో బ్యాచ్ లో ఎప్పుడు మీరు కలవలేదు రచెల్లె రమ్మని కాల్ చేశారా మా బ్యాచ్ లో మా గ్రూప్ లో అంటే వాళ్ళకి ఒక సంస్థ ఒక గ్రూప్ ఉందన్నమాట ఒక్కసారి అయితే పిలిచిరు కానీ వాళ్ళ పేర్లు ఎందుకు కానీ పిలిచిరు రచెల్లె వైజాగ్ సత్య గారా కాదు కానీ పిలిచిరు ఏదో సాంగ్ షూట్ చేయాలి వాళ్ళతో కలిసిపోవాలని చేసిరు కానీ నేనైతే సాఫ్ట్ గా రిజెక్ట్ చేసిన రచెల్లె ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇన్ దట్ అండ్ సాఫ్ట్లీ ఐ రిజెక్ట్ ఓకే అంత సాఫ్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు రిజెక్టెడ్ అని చెప్పి సో పాట పాడే టాలెంట్ ఏమైనా ఉందా అన్న మీకు చెప్పారు పాట అంటే ఒకటి పాడిన చెల్లె నాకు ఇంతకుముందు సైకిల్ ఉండే ఆ సైకిల్ మీదనే ఒకటి పాత పాట ఉండే దాన్ని మార్చి పాడా ఏం పాడినా అంటే సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడలు సిద్దిపేట మోడలు ఎంత చక్కదనం కొడుతుందో ఈ సిద్దిపేట మోడలు అని వాడిందా ఆ సైకిల్ మీద కూడా అది కూడా కామెడీగా పోయింది అయితే బై ద వే ఏమైందంటే అదే టైంలో ఇమ్రాన్ అన్న పరేషన్ బాయ్స్ అన్న కూడా చూసి ఈ స్కూటీ గిఫ్ట్ ఇచ్చిండ్రా చెల్లె అంటే సైకిల్ ఉంది కదా పేదరికము అని ఇదే స్కూటీ గిఫ్ట్ ఇచ్చిండ్రా ముందట నేమ్ కూడా ఉంటుంది మీకు ఇష్టమైన పాట ఏమైనా ఉందా నార్మల్ గా పాట అంటే ఇప్పుడైతే అంబేద్కర్ సాంగ్ ఏరా పాడతారా కొంచెం అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి సుక్కలు పొడవంగో ఎందుకంటే అంబేద్కర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ముంగటికి వెళ్తున్నారా చెల్లె ఓకే సో నేను ముఖ్యంగా ఇందాక వచ్చి చూసినట్టయితే మీ మమ్మీకి మీ మీద చాలా లవ్ ఉంది కదా ఎలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మీ అంటే మీరు చెప్పారు ఒక వీడియో నేను మమ్మీని అడగకుండా అసలు పోస్ట్ చేయనని అంటే ఎలా ఫస్ట్ చేసి చూపిస్తారా మమ్మీకి ఏ వీడియోనైనా ఫస్ట్ తీసిన తర్వాత అమ్మ ఫైనల్ గా పోస్ట్ చేయాలంటే అమ్మ మరి ఇది ఓకేనా అంటే ఇది కంటెంట్ బాగానే ఉందిరా చేయరా అని చెప్తుంది అదే స్క్రాప్ టైప్ ఏమన్నా డైలాగ్స్ మంచి అంటే కంటెంట్ గుడ్ లేదనుకో వద్దురా అసలు పోస్ట్ చేయకని అంటది మా అమ్మ నాకు 1000 ఏనుగులు అంత బలము ఏదైనా నేను అమ్మగారికి చెప్పి అమ్మ పర్మిషన్ తీసుకుని వేస్తా ఓకే ఇప్పుడు మీరు ఇంత హ్యాపీగా నవ్విస్తున్నారు కానీ మీకు లోపల చాలా ఉంటది కదా అమ్మ నాన్న ఇలా చూసుకోవాలి ఇందాక మీరు చాలా బాధగా చెప్పారు చూడరా మా ఇల్లు ఇలా ఉంది అంటే లోపల చాలా ఎమోషనల్ నాకే అనిపించింది అలా ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంది అన్న అంటే కొంచెం రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండు బాధ అంటే ఉంటది రా చెల్లె 100% ఏంటంటే అమ్మ కూడా మా ఇల్లు ఇంకా ఇట్లానే ఉంది ఇంకా ఇల్లు కూడా కట్టుకోలే ఇంత చదివి కూడా వీడు జాబ్ తెచ్చుకోలే అంటే సివిల్స్ ప్రిపేర్ అయినా కానీ ఏదో కొంచెం 0.1% అన్న లక్ ఉంటుంది ఏదైనా ప్రిపేర్ అయ్యిండు మరి జాబ్ రాలే అని అమ్మ ఒక్కొక్కసారి చాలా బాధగా ఉండబోతుంది ఇక ఆ విషయాలు అయితే నన్ను చాలా డిసప్పాయింట్ అయితే నేను బాధకరంగా ఉంటే అమ్మకు కూడా నేనే ఒక్కొక్కసారి ఓదార్స్తా అమ్మ బాధ లేనట్టు పైన కట్లు ఉంటుంది కానీ ఓదార్స్తారా చెల్లె నేను కూడా ఏదో ఒక రోజు సక్సెస్ మీకు బాధ అనిపిస్తే ఎవరికి చెప్పుకుంటారు ఏదైనా నేను అమ్మతోనే పంచుకుంటారా ఏడుపు వచ్చినా ఏదైనా నేను ఎందుకంటే పప్ప అంటే ఒక్కొక్కసారి నాన్నగారు కోపానికి వస్తారు కానీ ఈ అమ్మనైతే ఇక నేను అమ్మ చాటు కొడుకు లెక్క ఏదైనా అమ్మతోనే పంచుకుంటారా చెల్లె ఓకే సో మీ బెస్ట్ ఫ్రెండ్ మీ మమ్మీ అమ్మనే సమస్తం అమ్మనే ఓకే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ